వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతున్నారో మనకైనా నోరు పోయికాలం ఏం లేదు కదా. నేను మాట్లాడుతున్నప్పుడు ఏ రోజైనా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఎవడు పడతాడు ఏది పడితే అది ఆపాదించి మాట్లాడతారు. ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ ఇన్ ఇమ్మెన్స్ ప్రెషర్. దానికి నిలువెత్తు నిదర్శనమే సిద్ధార్థ కౌశల్ గారు రాజీనామా దాకా వెళ్తున్నారంటే, సార్ వాళ్ళు ఎంత కష్టపడితే ఒక ఎస్పీ స్థాయికి ఎదుగుతారు సార్. సివిల్ సర్వీసెస్లో దేశంలో ఎంతమంది రాస్తారు, ఎలాంటి వాళ్ళని క్వాలిఫై చేస్తారు, చాలా మంది రాస్తారు. దాంట్లో ఎలాంటి ట్రెమండస్ ట్రైనింగ్ తీసుకుని వస్తారు సార్. వీళ్ళు ఎవడు పడతాడు ఏది పడితే అది పార్టీలకు ఆపాదించి అలాంటి స్థాయి కలిగిన వ్యక్తులు ఇలా మాడుతుంటే ఎవరండి వీళ్ళందరూ రాజకీయ నాయకులు? టార్గెట్స్ వీళ్ళకి చేత కాక వాళ్ళ మీద బ్యాంక్ అవుతారు. ప్రజాస్వామ్యంలో ప్రజా విలువలను పరిరక్షించుకోవడానికి బ్యూరోక్రాట్స్ వ్యవస్థతో వీళ్ళు చేస్తున్న గిమ్మిక్కి వాళ్ళు బలిపోచులు చేస్తారా? నచ్చితే వాళ్ళ నచ్చపోతే వాళ్ళగా వాళ్ళు ఖచ్చితంగా అలాగే ఉంటారు. సీజర్షిప్ వ్యవహారం ఏంటి? ఎందుకు ఆయన యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ హిమ్ టు లీవ్? అంటే రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి అనుసారం మీకు ప్రభుత్వం రిపోర్ట్ ఫేవరబుల్ పక్కదేద్దాం సార్. దాని కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ సార్ చూడండి. ఎందుకంటే కస్టమ్స్ వాళ్ళు వచ్చి చెప్పారు, మీరు యూ హ్యావ్ సర్టన్ లిమిటేషన్స్, బియాండ్ దిస్ యూ కెనాట్ యాక్ట్ అపాన్ అని చెప్పారు ఆయన. అంతే. అండ్ ఇంకోటి, మీకు 12 నాటికల్ మైల్స్ వరకు ఏది జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. బియాండ్ 12 వెళ్తే అది వేరే ఇంటర్నేషనల్ వాటర్స్ కింద వచ్చేస్తుంది. సో అందువల్ల మీరు ఇక్కడ యాక్ట్ చేయలేరు. పైగా ఇది కమర్షియల్ యాక్టివిటీ, పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్ దేర్ అని చెప్పేసి ఆయన కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ వచ్చి మాట్లాడేళ్ళారు కాకినాడ. గుర్తుంది కదా మీకు సార్? మీకు మళ్ళీ చెప్తున్నాను, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ లేదా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ వచ్చారు. కస్టమ్స్ వాళ్ళ పర్వ్యూలోకి ఒకసారి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్. వీళ్ళకి ఎవరికి డిస్క్రిప్షన్స్ ఉండవు. బిఫోర్ చెక్ పోస్ట్ వీళ్ళు కనుక దాన్ని స్టాప్ చేసి ప్రాపర్ వే బిల్ లేదో, చెక్ పోస్ట్ లోపలే మీరు ఏదైనా చేయాలి. చెక్ పోస్ట్ దాటి మా దగ్గరకు వచ్చిన తర్వాత మా పర్వ్యూ ఇది. కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ అథారిటీస్ కూడా కస్టమ్స్ అథారిటీస్ సీల్ బ్రేక్ చేసి ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ రీసీల్ వేసి బయటకు వదులుతారు. ఈవెన్ సెంట్రల్ ఎక్సైజ్ వోంట్ హ్యావ్ డిస్క్రిప్షన్. కస్టమ్స్ కి అంత వాస్ట్ ఇది ఉంది. మీకు ఎయిర్ కార్గోలో కానీ లేకపోతే సీ కార్గోలో కానీ, కార్గోలో లోపల ఉన్నంత వరకు ఇట్ ఈస్ 100% దేర్ రెస్పాన్సిబిలిటీ. వీళ్ళకి చేత కాకపోతే అలా సింగం సినిమా చూడమని ఒకసారి తెలుస్తుంది దాంట్లో. దిస్ ఈస్ రిడిక్యులస్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎండ్ ఆఫ్ ద డే ఒక పోలీస్ వ్యవస్థ నీ పరివ్యూలో ఉంది కాబట్టి దాంతో మనం ఏదైనా విన్యాసాలు చేద్దామంటే వాళ్ళకు ఒక ఆత్మసాక్షిగా ఆత్మ ప్రబోధాంశాలు ప్రమాణ స్వీకారం చేసి వస్తారు రాజ్యాంగం మీద. మీలా ఈ పార్టీ నచ్చపోతే ఇంకో పార్టీకి వెళ్ళడానికి ఉండదు. ఐఏఎస్ నాకు నచ్చలేదు కాబట్టి ఐపీఎస్ వెళ్ళిపోతాను ఇలాంటివి కుదరవు వాళ్ళకి. మా అయితే సెలవు పెట్టి వెళ్తారు, లేదా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయించుకుంటారు. ఇప్పుడు ఆయన జరిగింది అదే. ఆయన మాకు సెలవు పెట్టడం గారు ఉన్నారు, ఆయన గౌరవ కలెక్టర్ గారు. ఆయన ఈ తలకాయనప్పుడు భయంకరంగా డాక్టరేట్ చేసుకోవడానికి వెళ్ళి చదువుకొని వస్తాడు ఆయన. నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇలాంటి గొప్ప వాళ్ళు ఎందుకు చదువుకోవడానికి వెళ్ళిపోతారు ఇంత బ్యూరోక్రాట్ వ్యవస్థలో. ఇలాంటి ప్రెషర్స్ తట్టుకుని వాళ్ళు శుభ్రం డాక్టరేట్ చేసుకొస్తే ఇంకొంచెం మళ్ళీ వాళ్ళకి ఎక్కడికి ఏమవుతుంది. ఈయన ఇంకా ఆవేశంతో పాపం రాజీనామా చేశాడు, కానీ ఎక్కడికో ట్రాన్స్ఫర్ పెట్టుకుని లాంగ్ లీవ్లు వెళ్తే సరిపోద్ది. అలాంటి దేశానికి ఉపయోగపడే వ్యక్తులు సార్ ఇలాంటి వాళ్ళు. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటండి? మరి ఆయన లీవ్లో వెళ్ళారు, మళ్ళీ వస్తాడో రాడో తెలియదు. ఆల్రెడీ విధులకు హాజరు కాకపోవడంతో ఆయన పిలిపించి డీజీపీ గారు మాట్లాడారు పాపం. అంటే మరి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆయన మాట్లాడాలి కదా. ఇప్పుడు మనం ఆర్గనైజేషన్లో రిజైన్ చేస్తాం, ఏం బాబు నీకు జీతం తక్కువ లేదంటే ఏంటి నీ ప్రాబ్లము, నేను ఖచ్చితంగా అడ్రస్ చేస్తానని ఒక మేనేజ్మెంట్. అంటే పాపం డీజీపీ గారు ఏంటంటే మానవీయ కోణంలో నో డోంట్ టేక్ హెస్టీ డెసిషన్, కానీ ఆయన ఎందుకో కన్విన్స్ కాలేకపోయారు. ఎందుకంటే ఆ ప్రెషరు, ఆ టెర్మినాలజీ, ఆయనతో మాట్లాడేప్పుడు ఉపయోగించిన భాష, ఒక ఇద్దరు మందులు మాట్లాడారట, ఆయన తట్టుకోలేకపోయారు ఆయన. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళు నాకు తెలిసి ఎవరికి చెప్తున్నాను కదా, లౌక్యం లేదు, లోకజ్ఞానం లేదు. ఏదో ఆవేశకావేశాలతో బ్యూరోక్రాటిక్ వ్యవస్థను శాసిద్దాం అన్న ప్రయత్నంలో ఆర్డ్లీ దే సర్వైవ్ ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంతే, యాజ్ లాంగ్ యాజ్ ఎలక్షన్ అన్నదాకా. ఇది వ్యవస్థ మీకు చెప్తున్నాను కదా సార్. డోంట్ రబ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ద అదర్ సైడ్ అండ్ ఇన్ ద సేమ్ సినారీలో బ్యూరోక్రాట్స్ని మాత్రం కెలుక్కోకండి. తాత్కాలికమే పవర్ ఉన్నంతసేపే. నీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కేసీఆర్ గారు ఓడిపోయిన వెంటనే నేను చూశాను, పెట్ట మనిషి లేడు అక్కడ. ఎందుకు ఇంత తొమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ రిజల్ట్స్ చూశారు చంద్రబాబు గారితో పాటు. ఏరే పక్కన ఉన్నారా కనుక్కోండి ఒకసారి. పదవి ఉన్నంతకాలమే అది రాజకీయ క్షేత్రంలో. బ్యూరోక్రాట్స్కి అలా కాదు. ఏనుగు సచ్చినా బతికినా 10,000 అన్న చిన్నప్పుడు చదువుకున్నాం చూడండి. అలాగా వీళ్ళు ఏ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా బికాస్ ఆఫ్ దర్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ దే విల్ డూ వండర్స్. దట్స్ వాట్ ద బ్యూరోక్రసీ ఈజ్. సిద్ధార్థ్ కౌశల్ కూడా అదే కార్పొరేట్ స్థాయిలో ఏదో పెద్ద ఉద్యోగం ఎత్తుకున్నారట. సో ఈ మే బీ హ్యావింగ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ దే.
మరో అంశంలోకి వెళ్తే సిఆర్డిఏ వ్యవహారంలో వరల్డ్ బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వానికి సిఆర్డీకి ఇద్దరికి లెటర్స్ రాసింది. ఏమని, మీరు ఇప్పటిదాకా అమ్మిన భూములు ఎంత, వాటి విలువ ఎంత, అమ్మాలనుకుంటున్న భూములు ఎక్కడున్నాయి, వాటి విలువ ఎంత. మరి కౌంటర్ గ్యారంటీ లేకుండా, కొలాటరల్ లేకుండా ఎవరేమి 15,000 కోట్లు అప్పిచ్చింది, ఉత్తినే ఇయ్యదు కదా, అడిగిందట. సో వీళ్ళు కూడా ఏదో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఏంటి అంటే ఈ భూములు అమ్ముకునే కార్యక్రమం ఏంటండి? మరి సంపద సృష్టించడం అంటే భూములు అమ్ముకోవటం అంతే కదా. 20,000 కోట్లు 25,000 కోట్లు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి 25,000 నుంచి 30 కోట్లు పలుకుతుందని చెప్పి సిఆర్డీ చెప్తున్నారు. వరల్డ్ బ్యాంక్ కి ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ కి అష్యూరెన్సెస్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ డౌన్ చేసి అడుగుతూనే ఉంటారు. నిజంగా 100 కోట్లు ఉందండి అక్కడ? ఏంటి సార్ నిజంగా 100 కోట్లు ఉందా? ఏంటి 100 కోట్లు? 20-30 కోట్లు అష్యూరెన్స్ ఇచ్చారు. అది చూడండి, రెండో పేర్లో ఉంటుంది. దే హ్యావ్ గివెన్ అష్యూరెన్స్ ఆల్మోస్ట్ 25 to 30 crores వేర్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ ఈవెన్ హ్యాపెండ్ ఎట్. ఇప్పుడు గవర్నమెంట్ ఆక్షన్ వేయకుండా ఎక్కడ అమ్ముతుంది? అవును. ఇప్పుడు మనకి నానకరంగూడలో 60 కోట్లకి ల్యాండ్ అమ్మినప్పుడు ప్రభుత్వం ఆక్షన్ వేసి అమ్మింది. ఆక్షన్ ఇస్తుంది. ఏది అలాంటి ఆక్షన్ మీరు ఏమైనా చూసారు అమరావతి? ఎందుకని ఇనిషియేట్ చేయట్లా సిఆర్డీ? ఎలా చేస్తుంది? అక్కడ ఏమైనా మీకు లావాదేవీలు స్టేట్ మొత్తం మీద రియల్ ఎస్టేట్ 2 రాష్ట్రాలను పరిగెట్టేస్తుంటే ఇక్కడి నుంచి మురళీమోహన్ లాంటి యోధుడు వెళ్ళి అక్కడ ఆక్షన్లో పాల్గొని 30-40 కోట్లు కొనుక్కుని వచ్చాడని వీళ్ళ ఆ వింతలు ఆ విడ్డూరాలు చూడొచ్చు. ఏరి దెన్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. మరి ఎట్లాగా అంటే కష్టమే, ఇట్ ఇస్ క్రిటికల్. నేను మళ్ళీ చెప్తున్నా, అమరావతి రాజధానికి రైతులు ఇచ్చిన త్యాగానికి వెల కట్టలేదు. అది రాజధాని కింద ఎస్టాబ్లిష్ చేస్తూ దాని పర్వ్యూలో గవర్నమెంట్ యాక్టివిటీకి సంబంధించిన వాటిల్లో విధి విధానాల్లో తరికానం కాకుండా సిఆర్డీ, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, సిఆర్డీ అధికారులు బొంబార్డింగ్ చేస్తున్నారు అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ని అలాంగ్ విత్ నారాయణ గారు. ఈ ప్రెజర్ చాలా అక్యూములేటెడ్ ఉంది అక్కడ. దీనికి తోడు వాళ్ళు మీకు తెలుసో తెలీదో ఈవెన్ ఏషియన్ మర్కంటైల్ అండ్ వరల్డ్ బ్యాంక్ కోఆర్డినేషన్లో వస్తున్న 15,000 కోట్లు కూడా పీరియాడికల్ రిలీజెస్. అవును, అంతే. ఒకేసారి ఎందుకు ఇస్తారు? దే ఆర్ రిలీజింగ్ ఓన్లీ ఆన్ పీరియాడికల్ బేసిస్ ఆన్ అన్ అగ్రిగేట్ ఆఫ్ 350 crores. అండ్ అప్పటిదాకా జరిగిన ఎపిసోడ్, అదే అప్పటిదాకా జరిగిన డెవలప్మెంట్స్ ని ఎడ్యుకేట్ చేసి ఇస్తారు. అదే మీకు మనకి జస్ట్ లైక్ హోమ్ లోన్ అండి. మనం పునాది వేసినప్పుడు ఎంత లోన్ ఇస్తారు, ఫస్ట్ స్లాబ్ వేసినప్పుడు ఎంత లోన్ ఇస్తారు, తర్వాత రెండో స్లాబ్ వేసినప్పుడు ఎంత లోన్ ఇస్తారు. అలాగే ఉంటుంది ఇది. సో సేమ్ సినారియోలో 350 crores అన్ అగ్రిగేట్ ఆఫ్ 3 to 6 months టెన్యూర్లో వాళ్ళు ఇస్తున్న దగ్గర 350 crores ప్రాస్పరిటీ చూపించాలి కదా వాళ్ళు. దానికి తోడు వీళ్ళ టెన్యూర్ ఏదైతే ఉందో ఆ టెన్యూర్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎబిలిటీ పెంచుకోవడానికి ఈ ల్యాండ్ లావాదేవీలు ఏవైతే ఎక్సెస్ ల్యాండ్ ఏదైతే ఉందో 3,000 కోట్లు 2,000 కోట్లు తీసుకున్నది, సారీ ఎకరాలు ఉన్నది అమ్ముతామని చెప్పిన నారాయణ గారి ప్రవచనాల ప్రకారం ఎక్కడ దగ్గర 20-30 వేల కోట్ల ప్రణాళిక ఉంది. అది ఆయన అగ్రిగేట్ ల్యాండ్ సెల్లింగ్. ఇప్పుడు ఆ 44,000 ఎకరాలకి వెళ్ళాలన్నా కూడా ముందర ఇది కావాలి కదా. ఇది దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ద బిగ్గెస్ట్ హర్డల్ ఈస్ టు ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ మీరు ల్యాండ్ పూలింగ్ ఏదైతే మీరు 44,000 ఎకరాలు తీసుకుంటున్నారో దానికి ఈ క్లియరెన్సెస్తో ఎస్ ఇది ఈ విధంగా ఫ్లరిష్ అవుతుంది కాబట్టి ఇక్కడ పార్లల్గా ఫ్లరిష్మెంట్ కోసం ఇది తీసుకోవడానికి కన్విన్స్ చేయాలి కదా ప్రజలకి. ఇది కానప్పుడు మొన్న సిఆర్డీఏ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది, చూశారు కదా ఏది, ఈ 44,000 ఎకరాలకు కూడా సేమ్ ఎర్లియర్ 33,000 acres ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నప్పుడు ఎలాంటి షరతులు నిబంధనలు ఉన్నాయో అవే ఇక్కడ కూడా వర్తిస్తాయి. వెసులుబాట్లు ప్రయోజనాలు కూడా కొంచెం 100 గజాలు ఎంత పెంచినట్టుకున్నారు. అదే కొంచెం అదనంగా వెసులుబాట్లు కల్పించబోతున్నామని చెప్పారు. బట్ ఇక్కడ 1/4 దగ్గర 33% ఇంకా ల్యాండ్ అలొకేషన్స్ అవ్వలేదు కదా. అవలేదు. ఎగ్జిస్టింగ్ 34,000 ఎకరాలు ఏ రైతులు అయితే ఇచ్చారో అక్కడ ఇంకా 33% ల్యాండ్ అలొకేషన్స్ కాకుండా ఇది ఇంకొక శిరోభారం. మరి ఎట్లా సార్ హ్యావ్ టు గో అబౌట్? ప్రభుత్వం ఇప్పుడు అర్జెంటుగా నిధులు సమీకరించుకోవాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలి అక్కడ. అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు దాకా గజెట్ ఏం లేదు. వీఆర్ ప్లానింగ్ టు 30 kilometers రేడియస్లో హౌ ఇట్ ఇస్ ప్రాక్టికల్లీ పాసిబుల్. అండ్ రెండోది కుప్పంలో చంద్రబాబు గారు అంటే ఎస్ మేబీ ఏ ప్రాబిలిటీ మనకి కావాల్సిన బేర్ మినిమం అంటే 7 ఎయిర్పోర్ట్లలో. అంటే మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ఆర్టీఏ పెట్టాను సార్ నేను, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద రిప్లై. అంటే ఎందుకు అక్కర్లేదు సార్, మీకు ఒకటి చెప్తున్నాను, క్యాబినెట్ నేను లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్స్లో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక ప్రయాంబల్ ఉంటుంది వాళ్ళకి. సో అండ్ సో ఎయిర్పోర్ట్స్ ప్రోటోకాల్స్ ప్రకారం స్టేట్ రిక్వైర్మెంట్స్ అన్న అగ్రిగేట్ 7 ఎయిర్పోర్ట్స్ ఉండాలి, 5 to 7 ఎయిర్పోర్ట్స్ ఉండాలి ఒక స్టేట్కి. ఈ స్టేట్ ప్రయారిటీలో వాట్ ఈస్ ద నెసెసిటీస్ అన్న దగ్గర విజయవాడకి లాస్ట్ మీరు ఇఫ్ యూ కెన్ రీకలెక్ట్ 2-3 years బిఫోర్ దే టేకెన్ అ డిఫరెంట్ గజెట్ టు ఎస్టాబ్లిష్ దన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విత్ ఎక్స్పాన్షన్. దానికి అప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కూడా జరిగింది. రైట్. ఫైనల్గా సార్ ఇప్పుడు మరి 9వ తారీఖు బంగారుపాళ్యం వెళ్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదన ఏదో పరిశీలిస్తే బాగుంటుంది కదా. ప్రతి జైల్లోనూ ఒక హెలిప్యాడ్ కట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి రోడ్డు మీద పంచాయతీలు ఉండవు, ఎక్కడ ఎలాంటి ఇది ఉండదు. జరగని పనులు సార్ అవి. ఇప్పుడు ఇవన్నీ మీరు ఎందుకు టెన్షన్ పడతారు? రేపు గౌరవ హైకోర్టు రేపు ఒక అడ్జుడిమెంట్ ఇస్తుంది, ఖచ్చితంగా ఒక డైరెక్షన్ ఇస్తుంది. వాట్ సెట్ ఆఫ్ సెక్యూరిటీ వీ నీడ్ టు టేక్ అగెన్స్ట్ జగన్మోహన్ రెడ్డిస్ పబ్లిక్ అపియరెన్సెస్ అన్న దగ్గర ఆయన వెళ్తున్న దగ్గర. ఎందుకంటే ఆయన Z+ కేటగిరీ ఉన్నాడు, లేడీకి లేచిందే ప్రయాణం టైప్లో ఉండదు. అయింది ఇట్ ఈస్ ద ప్రయర్ నోటీస్కి సంబంధించిన విషయంలో ఎలాంటి ప్రియాంబుల్స్ తీసుకుంటారో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారో అడుగుతుంది కోర్టు. రోప్ పార్టీ ఫస్ట్ థింగ్ ప్రయారిటీ,
సెకండ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే హెలిప్యాడ్లు ఇస్తారో సెక్యూరిటీ జోన్స్లో ఉన్నాయో లేదో చూసి ఇమ్మని చెప్తుంది. ఎగనెస్ట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉన్న దానికి కూడా సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పింది కదా. ఇప్పుడు ఆయన ఇవాళ పర్యటన జరిగి ఉంటే పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హెలిప్యాడ్ ఉంది, అక్కడ ల్యాండ్ అవ్వాలి, కానీ అక్కడ కూడా మేము సెక్యూరిటీ ఇవ్వలేం కాబట్టి ఇంకో చోట చూసుకోమని చెప్పారు. అది కుదరదు కదా. ఇప్పుడు నేను మీరు కాదు కదా, గౌరవ న్యాయస్థానం ఇచ్చిన డైరెక్షన్స్లో దే నీట్ ఓబే దట్. ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ అని వాళ్ళకి చెప్పమని చూద్దాం. అంటే అన్కంట్రోలబుల్ మాసెస్ వచ్చేస్తున్నారు. అది ఎస్టాబ్లిష్ చేయమని సార్ వాళ్ళు. అన్కంట్రోలబుల్ క్రౌడ్ ఎందుకు వస్తున్నారు? బికాస్ యూఆర్ నాట్ క్రియేటింగ్ ఎనీ రోప్ పార్టీ అండ్ ప్రాపర్ సెక్యూరిటీ ఈస్ నాట్ బీన్ ప్రొవైడెడ్. అక్కడ సెక్యూరిటీ ఎక్కడ ఇస్తున్నారు? హైవే పికెట్లలో ఇస్తున్నారు నిరోధించడానికి. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. నిరోధిస్తే నిరోధించబడట్లేదు అన్నది ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఫ్రమ్ ద లాస్ట్ 4 ఇన్సిడెంట్స్ చూస్తే. రైట్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, మొత్తానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రతిసారి వివాదం అవుతోంది. వివాదం చేస్తున్నారా, అవుతోందా? అండ్ ఇంకోటి రేపు 9వ తేదీ ఆయన బంగారుపాళ్యం పెట్టుకున్నారు మామిడి రైతుల పరామర్శ కోసం. ప్రభుత్వం అయితే సిద్ధంగా లేదు. ఆయన